వార్తలకు స్వాగతం. సంక్షేమాన్ని పేదలకు పారదర్శకంగా అందించిన వాలంటీర్లపై తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు విమర్శలు చేయడం దారుణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం తూర్పుపాలెం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. పేదలకు అండగా ఉంటున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిస్వార్థంగా గౌరవ వేతనంతో పేదలకు సంక్షేమ లబ్ధిని అందిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లు అధిక శాతం మహిళలే ఉన్నారని అన్నారు. వారందరినీ కించపరిచే విధంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. జన్మభూమి కమిటీలను ముందుకు తీసుకురావడానికి ఇప్పటి నుండి టీడీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా విమర్శలు చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో జనసేన అధినేత వాలంటీర్లపై విమర్శలు చేసి చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. అదేవిధంగా చంద్రబాబు సైతం విమర్శలు చేస్తూ మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికైనా విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని కించపరుస్తూ శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కామెంట్ చేయడం టెర్రరిస్టుల కింద, జియాజీల కింద ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే వాలంటీర్ వ్యవస్థ అనేది చక్కగా ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా మెచ్చుకొని సరే గౌరవ వేతనం కింద ఉండి అది సర్వీస్ చేస్తూ ఉంటే అందులో ఎక్కువగా 80% మహిళలు ఉంటారు. కించిపరుస్తూ మాట్లాడుతున్నారంటే అటు వాలంటీర్లు అంటే ఎంత గౌరవం లేదో, మహిళలు అంటే ఎంత గౌరవం లేదో ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన నైజం అది. ఈ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి సక్రమంగా అన్నీ కూడా అందుతున్నాయి సంక్షేమం. అలాగే 1వ తారీఖు వచ్చేవాడికి అవ్వాతాత అందరికీ కూడా పొద్దున 6 గంటలకే పెన్షన్ ఇస్తూ ఉంటే అది చేసి సర్వీస్ని వాడలేక ఇలా మాట్లాడటం దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళని సంఘంలో మనం అందరం కూడా వాళ్ళని గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని వాళ్ళు ఇన్ఛార్జీలు మాట్లాడి దాన్ని బహిరంగంగా ఖండించి వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆచంట నియోజకవర్గం శేషమ్మ చెరువు, కొట్టాలపర్రు, సోమరాజు చెరువు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి తిరిగి జగన్ ముఖ్యమంత్రి అయ్యేలాగా సహకరించాలని కోరారు. ఉన్ని మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో శ్రీ గంగా సాయి బాబాను మాజీ ఎమ్మెల్యే శివస్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వెటుకూరి వెంకట శివరామరాజు దర్శించుకున్నారు. శివరామరాజుకు ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ శ్రీ గంగా సాయిబాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ ఆరోగ్య సుఖ సంతోషాలతో సుఖంగా ఉండేలాగా ఆ బాబా ఆశీర్వాదం అందించాలని వారు కోరారు. ఉండి నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం పరితపించేవాడినని, అదే అభిమానం ప్రజలు తనపై చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, బురిడి రవిబాబు, పరిమి కాశీనాథ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మన ఉండి ఎన్ఆర్పి అగ్రహారం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ గంగా సాయినాథ ఆలయంలో ఈరోజు 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా భక్తిపూర్వకంగా వార్షికోత్సవాన్ని అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ప్రార్థించి అందరూ కూడా శుభాలు కలగాలని చెప్పి కోరుకోవటం. అదేవిధంగా సాయినాథుడు కూడా మనకి పిలిస్తే పలికే మన కష్టాలు ఇబ్బందులను వెంటనే తీర్చే స్వామి సాయినాథుడు. మన నాగేశ్వరరావు గారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గంగా సాయినాథ దేవాలయాన్ని నిర్వహించటం, ఇక్కడ భక్తులందరికీ కూడా ఆ సాయినాథుడు దీవెనలు ఇవ్వటం. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. పాలకోడేరు మండలం పెన్నాడులో నాగుల చెరువు గట్టు వద్ద వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి 23వ ప్రతిష్ఠ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత సీతారాముల కళ్యాణం గాజుల యశ్వంత్ కుమార్ నళినీదేవి దంపతులు పీటలపై కూర్చొని శాస్త్రయుక్తంగా పండితులు కళ్యాణాన్ని జరిపించారు. ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు శివరామరాజు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజున లోక కళ్యాణం చూద్దాం, సీతారాముల కళ్యాణం నిర్వహించడం శ్రేష్కరం శుభకరం అని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి వీరాంజనేయ స్వామి చల్లని దీవెలు అందరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి రవివర్మ, నడింపల్లి వెంకటరాజు, బురిడి రవిబాబు, తవిలి శ్రీనివాసరావు, గొట్టుముక్కల యువరాజు, హనుమత్ సేవా సంఘ భక్తులు తదితరులు పాల్గొన్నారు. విష్ణు శ్రీమాన్ లక్ష్మీ అధికార సిద్ధిరస్తు ఆదిత్యాది నవగ్రహాణ సిద్ధిరస్తు రామచంద్ర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి 23వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజైన దివి నుంచి భూకి చేసిన మన మాత లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లోక కళ్యాణార్థం ఇక్కడ ఆంజనేయ స్వామి మందిరంలో మనం ఏది చేసుకున్నా సీతారాముల కళ్యాణం అనేది నిర్వహించుకుని లోక కళ్యాణం ఉండాలి, శ్రీరామచంద్రమూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలనే భావనతోటి మనం భగవంతుడిని ఆరాధిస్తూ ముందుకు వస్తున్నాం. ఈరోజు ఆలయ కమిటీ వారు భక్తి శ్రద్ధలతోటి కళ్యాణాన్ని ఏర్పాటు చేయటం, వార్షికోత్సవాన్ని అంగరంగంగా ఏర్పాటు చేయటం, ప్రత్యేకించి ఇందులో మాతృమూర్తులు, పుణ్య స్త్రీలు, సోదరీమణులు అందరూ కూడా భక్తిపూర్వకంగా ఈ మహోన్నతమైన కళ్యాణంలో పాల్గొనటం అందరికీ కూడా శుభకరం, శ్రేయస్కరం. ఆ శ్రీరామచంద్రమూర్తి అందరికీ మనకి చల్లని దీవెనలు ఇవ్వాలని, అదేవిధంగా మనకి పిలిస్తే పలికే శ్రీ వీరాంజనేయ స్వామి మనకి అండగా ఉండాలని, మన అందరం కూడా లక్ష్మీదేవి మనకి కటాక్షించి మన కుటుంబాల్లో సిరులు అందించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ అందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామ పంచాయతీ శివారు ఉప్పలగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరు శివన్న ఉన్న ఉప్పలగూడెం రహదారులను, మంచినీటి వసతి, డ్రైనేజ్ తదితర సమస్యలను తీర్చానని చెప్పారు. అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న రామాలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నడింపల్లి వెంకటరాజు, బురిడి రవిబాబు, మంత్రి రవివర్మ, వచ్చవాయి తేజ, దవలి శ్రీనివాసరావు, గొట్టుముక్కల యువరాజ్, గుత్ర శ్రీనివాస్, కిషోర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గరవపర్రు గ్రామంలో, మన ఉప్పరగూడెంలో ఈరోజు రామాలయం శంకుస్థాపన గావించుకోవటం, రామాలయాన్ని నిర్మించాలని గ్రామ పెద్దలందరూ
సంఘస్థులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా సంఘటితంగా భక్తిపూర్వకంగా ముందుకు రావటం ఈ గ్రామానికి శుభకరం, శ్రేయస్కరం. ఏదైతే ప్రతి గ్రామంలోని కూడా మనం శ్రీరాముని మందిరం ఉండటం, శ్రీరాముని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవన విధానాన్ని కొనసాగించటం. మన భారతదేశం పుణ్యభూమి. ఈ పుణ్యభూమి కర్మభూమి. ఈ కర్మభూమిలో మనకి అందరూ జీవించడానికి ఎంతో సానుకూలమైన వాతావరణం ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి మన ప్రకృతి కూడా మనకి సహకరించి భారతదేశం పుణ్యభూమి కింద ఉంది. అదే మనకి శ్రీరామచంద్రమూర్తి మానవుని అవతారం ఎత్తి మనకి జీవన విధానాన్ని సూచించి మనకి ఆదర్శప్రాయుడిగా మనం జీవన విధానాన్ని కొనసాగించుకునే విధంగా మనకి స్ఫూర్తిదాయకంగా ఉండే దేవుడు మన శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం ఇక్కడ మందిరం నిర్మించుకున్నట్లయితే రోజు స్థలందరూ కూడా రామాలయాన్ని నిర్మించాలని చెప్పి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేయటం మంచి పరిణామం. నర్సాపురం మండలం పెదమైనవాళ్ళంక గ్రామంలో ప్రజా దీవెన పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు నిర్వహించారు. నర్సాపురం మండలం పెదమైనవాళ్ళంక గ్రామంలో అగ్నికుల క్షత్రియ చైర్మన్ తిరుమల నాగరాజు ఆధ్వర్యంలో శంకరపు పోతురాజు, వెంకటేశ్వర్లు, పాండురంగారావు, వాతాడి హరిచంద్ర, బొడ్డు సోమరాజు, మైలా శాంతారావు తదితరులు జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వ్యవసాయ రంగంలో పని దినాలు వచ్చే వరకు అడిగిన వారందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం పాలకొల్లు ప్రజా సంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ అధ్యక్షన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం కావడం వల్ల దాల్వ కోతలు వచ్చే వరకు ఎటువంటి పనులు ఉండవని, పంట కాలువలు, మురుగు కాలువల పనులు కల్పించే చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పని ప్రాంతంలో వడగాల్పులకు అస్వస్థతకు గురైన ప్రాణం కోల్పోయిన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రానున్న బడ్జెట్లో వేతనాలు పెంచే చర్యలు చేపట్టాలని వారు కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బలచిన వీరభద్రరావు, ఎడ్ల చిట్టిబాబు, ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు, శేషభాస్రయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో జూన్ నెల చివరి వరకు త్రాగునీరు సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో వేసవి ఆకస్మిక ప్రణాళిక సమన్వయ శాఖ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ త్రాగునీటి సరఫరా పథకాల నిర్వహణ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏ ఒక్క రోజు మరమ్మతుల వలన త్రాగునీటి సరఫరా అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఆయా క్షేత్రస్థాయిలో పనిచేసే డిఈఏఈలపై ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఇంజనీరింగ్ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్న ఇతర అధికారులు గమన్ బిడ్జి అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాదిలతో వివరాలు తెలుపుతూ ఆర్జీబీఎల్ ప్రతినిధులు మరమ్మతులకు సంబంధించి నివేదిక అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు బేరింగ్లు అందుబాటులో ఉంటే తక్షణం తదుపరి పనులను ప్రారంభించి కార్యాచరణ ప్రణాళిక అందజేయాలని స్పష్టం చేశామని అన్నారు. గామన వంతెనకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్ ప్రవర్తన నియమావళి, సువిధ యాప్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, టాటికల్ సర్వైవల్ స్క్వాడ్స్, వీడియో సర్వైవల్ బృందాల నోడల్ అధికారులు సిబ్బందితో ఎంతో జవాబుదారీతనంతో కూడిన విధి నిర్వహణ నిర్వహించాల్సి ఉంటుందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఎంసీసీ తదితర బృందాల అధికారుల సిబ్బందికి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పునశ్చరణలో భాగంగా విధి నిర్వహణ నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఆర్ఓ జేసీఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, టీఎస్టీ, విఎస్టీ బృందాలపై ఎంతో గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం కోసం తీసుకున్న అనుమతులకు సంబంధిత శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, ఆ మేరకు సువిధా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధులత స్పష్టం చేశారు. మంగళవారం ఎన్కోర్ నోడల్ అధికారులు, ఇతర అనుబంధ అధికారులతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సువిధా అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సువిధా యాప్ ద్వారా సమావేశాల కోసం మైక్ ద్వారా ప్రచారం, వాహనాల అనుమతి, వీడియో వ్యాన్, ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, ర్యాలీలు తదితర వాటి కోసం అనుమతులు కోరే సందర్భాల్లో ఆయా శాఖల మార్గదర్శకాల ప్రకారం మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన శ్రేణులకు రెడ్డి అప్పలనాయుడు, కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కూటమితో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఇరు పార్టీల నాయకులకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాలు వేదికగా చేస్తున్న కోవటు రాజకీయాలను వివరించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించేందుకు తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతమే మన లక్ష్యం కావాలని అన్నారు. పోటీలో తాను ఉన్నట్లుగానే భావించి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి గెలుపునకు జన సైనికులు పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరూ వాటిని నమ్మవద్దని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్, ఒబిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగిశెట్టి కాశీ నరేష్, పెద్దబోయిన ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, నాగరాజు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ఒకటే రమారమి 20 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు, వాళ్ళ నాయకులు అవ్వచ్చు, తప్పనిసరిగా అవతల అభ్యర్థి కూడా చెప్పాలి. చెప్పకపోవడం వల్ల ఆయన కూడా మరి చెప్పేదాకా ఆగుదామని అన్నారు. అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్పాం. అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చేంతవరకు కూడా మేము వేచి చూడడం జరిగింది. ఆయన పిలుపు అందించడం, మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డి అప్పలనాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు, నేను కూడా పెట్టా. తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో, రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్యపరచడంలో ఇద్దరం కూడా కష్టపడ్డాం. ఎవరు ఉంటూ వాళ్ళు, మేము పక్క వాళ్ళ పక్క, ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి. ఏలూరులో జనసేన, టీడీపీ జెండా ఎగరాలనేది. మరి ఆ రెడ్డి అప్పలనాయుడు గారికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు, పరోక్ష రాజకీయం కావచ్చు. ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లోపల ఉండే నిర్ణయాలు తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపచ్చలు లేవు, అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు. ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరు మనం కష్టపడి ప్రయాణం చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది. కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేదానికి ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మేము అందరికి కూడా చెప్తున్నాం. ఈనాటి బంగారు మాట. ప్రశాంతవంతమైన మనసుతో ఉండేవారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎప్టికేలస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.